బేడబుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు తప్పకుండా ఇప్పిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కర్నూలు నగరంలోని కల్లూరు వద్దనున్న శ్రీనివాస నగర్లో బేడబుడగ జంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. బేడబుడగ జంగం కులస్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఆమె వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. బుడగ జంగం కులస్తులకు గతంలో ఎస్సీ సర్టిఫికెట్లు ఉండేవని అవి రద్దు అయినప్పటి నుంచి వీరు అన్ని విధాలా నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. తాను ఎంపీ పదవిలో ఉన్న సమయంలోనే వీరికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మీ లొల్లు ఎక్కువ పని తక్కువ జరుగుతుంది. బుజ్జి మనం అందరూ అవుతుంది. వీళ్ళు పంపిస్తారు బీడే. ఎవరు అందరూ ఇది ఒక కుటుంబము. ఈ ఇంట్లో ఎంత అన్నదమ్ముల కుటుంబం అంటే చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఎందుకంటే కొంచెం ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడబుడగ జంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ తీర్మానం ఇచ్చారు. ఆర్జీఐలో పెండింగ్ పడుతున్నప్పుడు అది ఎందుకు పెండింగ్ పడుతుంది అనేది ఈసారి వెళ్ళి, ఇప్పుడు మొన్ననే కదా వీళ్ళు పంపించింది కూడా, నాకు లాస్ట్ మంత్ నాకు తెలిసింది ఏంటంటే ఆర్జీఐలో పెండింగ్ ఉంది ఫైల్ అని. ఖచ్చితంగా నేను పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే బయటకు పడతాయి. తప్పకుండా ఒకటి, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వీళ్లకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చింది. అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఈసారి కూడా మా ప్రభుత్వమే ఇవ్వబోతుంది అని నేనైతే చెప్పగలుగుతాను. ఈరోజు గౌరవ పార్లమెంటు శాసనసభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్క గారు మా యొక్క బేడబుడజంగ కాలనీలోకి వచ్చి, మీరు వాస్తవాలు చూడాలమ్మా, గత 25 సంవత్సరాల నుంచి మా పోరాటం, రిజర్వేషన్ పోరాటం, కుల సర్టిఫికేట్ల పైన ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు మారడం లేదు. అందరూ హామీలు ఇస్తున్నారు.
ప్రభుత్వాలకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి, కేంద్రంలో పెండింగ్ ఉండేది పరిష్కరించాలని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను గౌరవ నరేంద్ర మోడీ గారికి తెలియజేసుకుంటున్నాను. మా కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఎక్కువ జనాభా ఇక్కడనే ఉన్నాం, ఎక్కువ విధానం కూడా పోరాటం చేసిన విధానం కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి న్యాయం చేసి మీరు కూడా ఇక్కడ హామీ ఇచ్చి పోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా న్యాయం చేసిన ఉన్నప్పుడే ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళుగా అవుతారని చెప్పి, ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసు. జై హింద్.